ఐఎంఎఫ్ వ్యవహారంలో భారతదేశాన్ని చాలా గట్టిగా అభివృద్ధి చెందుతూ ఉన్న ప్రాంతంగా ఊహించింది అన్నటువంటి అంశం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన కథనం చూద్దాం. ఐఎంఎఫ్ ప్రకారం 2026 సంవత్సరానికి గాను ప్రపంచ వాస్తవ జీడిపి వృద్ధికి భారత్ తన వంతుగా 17% అందిస్తుందని అంచనా వేసింది. చైనా తర్వాత రెండో స్థానంలో ఉండటం ద్వారా భారత్ తన ఆర్థిక బలాన్ని ప్రదర్శిస్తోందని పేర్కొంది. ప్రపంచ జీడిపి వృద్ధి 2026కి 3.1% ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఈ ప్రపంచ జీడిపి వృద్ధికి ఏ దేశం ఎంత శాతం సహాయం చేస్తుంది అని ఐఎంఎఫ్ ఈ కింది విధంగా ర్యాంకింగ్ ఇచ్చింది. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలో విషయాలు పేర్కొంది. ప్రపంచ జీడిపి వృద్ధికి చైనా 26.6%, భారత్ 17%, అమెరికా 9.9%, ఇండోనేషియా 3.8%, టర్కీ 2.2%, నైజీరియా 1.5%, బ్రెజిల్ 1.5%, వియత్నాం 1.6%, సౌదీ అరేబియా 1.7%, జర్మనీ 0.9%. అంటే ప్రపంచ వృద్ధి రేట్లో చైనా ప్లస్ భారత్ కలిపి 43.6%. మరి 2014 భారతదేశ ప్రపంచ జీడిపి ఎంత దోహదం చేసేదంటే ఐఎంఎఫ్ డేటా ప్రకారం 2000లో ప్రారంభం నుంచి 2010-13 వరకు ప్రపంచ జీడిపిలో భారతదేశ పీపీపీ వాటా సాధారణంగా 3-4% ఉండేది. అంటే 92,000లో దాదాపు 3.5%, 13-14 నాటికి 5-6% పెరిగింది. 14 నాటికి ఇది సుమారు 6.8% చేరుకుంది. అంగన్ మాడిసన్ ప్రాజెక్ట్ డేటా ప్రకారం 20వ శతాబ్దం మధ్యలో భారతదేశ ప్రపంచ జీడిపి వాటా చాలా తక్కువగా ఉందని చూపిస్తుంది. 1950, 80లో నామమాత్రపు పీపీపీ సర్దుబాటులో కేవలం 3-4% ఉండగా 90లో సంస్కరణ వల్ల క్రమంగా పెరుగుదల ప్రారంభించింది. అంటే మన్మోహన్ గారు దిగిపోయేసరికి ప్రపంచ జీడిపి వృద్ధికి భారత్ సుమారు 6.8% దోహదం చేస్తుంటే మోడీ పాలన 10 సంవత్సరాల తర్వాత అది సుమారు 17% పెరిగింది అని ఐఎంఎఫ్ డేటా చెప్తోంది. ఇది అయినా మన రాహుల్ భారత్ రెడ్ ఎకానమీ అంటూ విక్రిస్తాడు, దానికి మన నెహ్రూ కుటుంబ బానిసలు వంత పాడతారు అన్నటువంటిది ఆయన హైలైట్ చేశారు.